ఏంటక్క ఆలోచిస్తున్నావు? నీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళమ్మా వెళ్ళు. సరే బామ్మగారు. అమ్మా త్రిపుర. త్రిపుర అయ్యో అమ్మా త్రిపుర, ఈ రూమ్ లోకి వెళ్తున్నావేంటి? ఓహో, ఇది నా రూమ్ కాదా? ఇది నీ రూమ్ కాదు, పైన రూమ్. ఈ రూమ్ దగ్గరగా ఉంది కదా, ఈ రూమ్ లో రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. ఏంటి ఈ రూమ్ లోకి వెళ్తున్నావు? 2 సంవత్సరాలు కోమాలో ఉండేటప్పటికి నువ్వు రూమ్ కూడా మర్చిపోయావా? నీ రూమ్ పైనుంది కదమ్మా. ఆ సంగతి ముందే చెప్పాలి కదా. సరే మావయ్య గారు, నా రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మా పదండి పదండి పదండి. అమ్మా, ఏది ఏమైనా మళ్ళీ త్రిపుర తిరిగి ఇంటికి వచ్చినందుకు ఈ ఇంటికి కళ వచ్చిందమ్మా. ఏమండి, అక్క వాయిస్ ఏంటి ఏదో మారినట్టు అనిపిస్తోంది. అవును, నాకు అదే డౌట్గా ఉంది. 2 సంవత్సరాలు కోమాలో ఉంటే మనిషిలో చాలా మార్పులు వస్తాయంట. అలాగే వదిన గొంతులో కూడా మార్పు వచ్చి మనకది తేడాగా వినబడుతుందేమో. అదే నిజమై ఉంటుందిలే గాయత్రి. హలో, జస్ట్ మీరు త్రిపురలా నటించాలి, త్రిపురలా సంతకం పెట్టాలి అంతే అన్నారు. ఇక్కడికొస్తేనేమో మీ బామ్మగారు, ఆ యశోద గారు, మా చెల్లెలు గాయత్రి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. వాటికి సమాధానం చెప్పలేక సస్తున్నాను. ఈ ప్రాబ్లమ్స్ అన్ని నీ వల్లే వచ్చాయమ్మా. నా వల్ల? నేనేం చేశానని? కోమాలో ఉన్నట్టు నటించమంటే ఒక తుమ్మి కోమా నటన మొత్తం నాశనం చేశావు. ఆ తర్వాతైనా సంతకం నేర్చుకుంటావా అంటే సరిగ్గా నేర్చుకోలేదు. త్రిపురలా నడవమంటే ఆ నడక కూడా నేర్చుకోలేదు. త్రిపురలా ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలని చెప్తున్నా నువ్వు చెవికెక్కించుకోలేదు. పైగా ఆ టైలర్ ఏదో నిన్ను ముట్టుకున్నాడని వాణ్ణి కుక్కను కొట్టినట్టు కొట్టావు. గాయత్రి అనంతలో వచ్చేసరికి యాక్టివ్గా నిల్చొనున్నావు. దాంతో నేను డిశ్చార్జ్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్పు, ప్రాబ్లం ఎవరి వల్ల వచ్చింది? ఏయ్, ఇవన్నీ నాకు తెలీదు. నాకు ముందు మీరు ఇదంతా చెప్పలేదు. నాలో ఒక మనిషి ఉంది, నేను ఆ మనిషిని చెయ్యాలి అని చెప్పారంతే. తీరా ఇక్కడికి వచ్చాక నువ్వు అలా నడవాలి, ఇలా మాట్లాడాలి, సంతకం పెట్టాలి అని ఏవేవో చెప్తున్నారు. ఇలా అయితే నేను చేయను. చేయవా? సరే చేయకు.
అప్పుడు నేనేం చేయాలో ఆ పని చేస్తాను. జైలుకి వెళ్ళి ఊచలు లెక్క పెట్టుకుందువు గాని. ఏయ్ పొద్దొక జైలు విషయం ఎత్తావో మరి నువ్వు కూడా నేను చేయను అనే మాట అనొద్దు. నువ్వు మేము చెప్పినట్టు పని చేయాలి. ముందు త్రిపుర సంతకాన్ని ప్రాక్టీస్ చేయి. చేస్తానులే. ఆయన ఎన్నాళ్ళు ఇక్కడ ఉండాలి? అవునరా, తనని ఇక్కడ ఎన్నాళ్ళు ఉంచుతావు? మేము కవర్ చేయలేక చస్తున్నాం. ఈ పెళ్ళి ఎప్పుడు వాగుద్దో ఎప్పుడు ప్లాన్ బయటపడుతుందోనని నాకు బీపీ రైజ్ అయిపోతోందిరా. కొన్నాళ్ళైతే తను ఇక్కడే ఉండాలి. సమయం చూసి మనం చేయాలనుకున్నది చేద్దాం. సరే, నాకు ఇంకో 2 లక్షలు ఇవ్వండి. 2 లక్షలా? అవును, 2 లక్షలే. నాకు చాలా అవసరం ఉంది. వెంటనే డబ్బులు ఇవ్వండి. అప్పుడే నేను మీకు తగ్గట్టు మంచిగా యాక్ట్ చేస్తాను. హే అమ్మా, ఇంతవరకు నీ జీవితంలో ₹1,00,000 ఎప్పుడైనా చూసావా? చాలా సార్లు చూశాను. మొన్న మీరు 2 లక్షలు ఇచ్చారుగా. నువ్వు అడిగినప్పుడల్లా లక్షలు ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావు? అది నాకు అనవసరం. నాకు డబ్బులు అవసరం ఉంది. మీకు అవసరమైన పని నేను చేస్తున్నప్పుడు నాకు అవసరమైన డబ్బు మీరు నాకు ఇవ్వాలి. సరే, ఒక్క నిమిషం తెచ్చిస్తానుండు. ఒరే పని, అబ్బో, మహా కాస్ట్లీ యాక్టర్. రోజుకు 2 లక్షలు తీసుకుంటున్నా. నువ్వు నోరు మూసుకునుండు. ఇదిగో 2 లక్షలు. ఏమ్మా, పెట్రోల్ కన్వీనియన్స్, హోటల్ కన్వీనియన్స్ కూడా ఇవ్వాలా? మీరు ఇలాగే మాట్లాడితే సర్కార్ వాళ్ళు వేస్తున్నారు కదా GST అని, అది కూడా వేస్తా. వద్దులే మా ఫెసిలిటీ. సరే నువ్వు రెస్ట్ తీసుకో. పదండి వెళ్దాం. నువ్వు రెస్ట్ తీసుకోమా. వెళ్ళండి. సత్య ఇంకా ఇంటికి రాలేదు. సిటీకి హాస్పిటల్కి వెళ్ళింది. మళ్ళీ హాస్పిటల్ విషయాన్ని అందరి దగ్గర దాస్తుంది. అసలు ఏం జరుగుతుందో ఏం చేస్తుందో తెలియట్లేదు. ఏమై ఉంటుంది? సత్య, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఇందాక నుంచి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఆయన ఇప్పటిదాకా నువ్వేం చేస్తున్నావు? నా గురించి నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అదేంటి సత్య అలా అంటున్నావు? నీ గురించి నాకు కంగారు ఉండదా? అది ఎందుకుంటుంది? నేను ఎక్కడికి వెళ్తే నీకేంటి?